ప్రభాస్ గారు అంటే నాకు పర్సనల్‌గా చెప్పాలంటే క్రష్ అని చెప్పాలేమో. అంటే ఆయన మ్యాన్లీనెస్‌ని చూసి, ఆయన వాక్ చూసి ఆ! నేను ఇంటి దగ్గర ఫీల్ అవుతుండేవాళ్ళనమాట అలా వాక్ చేసి. సో, అంత మ్యాన్లీ. ప్రభాస్ గారితో ప్రాజెక్ట్ చేయలేదు. ఏదైనా చేయలేదు కదా? ఇక్కడ మారుతి గారితో చేద్దామని చాలా ట్రై చేసి మిస్ అయిపోయింది. ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. అవ్వలేదు. అవును. సూన్ యూ కెన్. ఆయనతో చేస్తే మాత్రం ఫస్ట్ మా చైతన్య ఫుడ్ ఆయనకి పెడతా. బాగుంది బ్రో. ఆయనే అందరికి ఫుడ్ మొత్తం ఇట్లా ఇచ్చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం నేను అవకాశం తీసుకుంటా, ఛాన్స్ తీసుకుంటా. ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీటింగ్ నేను కూడా. అప్పుడు మేము మా వాళ్ళందరూ thumbnails గట్టిగా వేసుకుంటారు అవునా? అన్నమాట. ప్రభాస్ గారికే ఫుడ్ పెట్టినా గగన్ అని చెప్పేసి. లేదు ఆయన హాస్పిటాలిటీకి మించి ఎవరు చేయలేరు. బికాస్ నేను విన్నాను, నేను లైవ్లో విన్నాను అనమాట. ఆయన ఫుడ్ పెడితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన మీ హైదరాబాద్లో బెస్ట్ ఫుడ్ తీసుకొచ్చి పెట్టరు. మొత్తం అన్ని స్టేట్స్లోంచి బెస్ట్ ఫుడ్ తీసుకొచ్చి పెడతారు. చెఫ్తో చేయించడం కాదు, తీసుకొస్తారు. తీసుకొస్తారా? మార్నింగ్ బయలుదేరి బెంగళూరు నుంచి, చెన్నై నుంచి అలా ఉంటుంది. నేను బయటికి చెప్పకూడదు అమ్మో మేబీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇదైతే మా వాళ్ళు వేసుకోవడానికి బాగా సెట్ అయింది. మేబీ చెఫ్తో చేస్తారేమో తెలియలే కానీ బట్ అంత అంటే ఆల్ స్టేట్స్ కి సంబంధించిన ఫుడ్స్ చాలా కష్టం. అంటే ఆయన ఏదో అంటే మేబీ ఈగోనో సెల్ఫ్లెస్ పర్సన్. అంటే సెల్ఫిష్నెస్ ఏమీ లేకుండా, అంటే నేను ఎప్పుడైనా పని చేయలేదు, చూస్తేనే అలా అనిపిస్తుంది. ఎప్పుడు వర్క్ చేయలేదు, మేబీ నేను చెప్పిన రాంగ్ కూడా అవ్వచ్చు కానీ బట్ సూపర్ అయిన సెల్ఫ్లెస్ పర్సన్.